రమణీయ గానం ఒక్కటైతే అదే బోనం. తెలంగాణ సంస్కృతిలో బోనం ఒక భాగమైతే బోనంలో గానం మిళితమైంది. బోనాల జాతరలో వినిపించే జానపద గీతాలు విలక్షణతకు ప్రతీకలు. తెలంగాణ బోనాల్లోని పాటల ప్రత్యేకతలేంటి, వాటిలోని గూఢార్థాలు, నిగూఢమైన జానపద సంపద, ఆ సంపద సంస్కృతి అద్దుతోన్న సొబగులపై నేటి స్పెషల్ డిబేట్ బోనం గానం. దారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోనమే మైసమ్మ. రైట్, ఇవాల్టి మన స్పెషల్ డిబేట్ బోనం గానం. ఈ డిబేట్ లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుజాత శేఖర్ గారు, వీరు గాయకురాలు, పరిశోధకులు, అండ్ డాక్టర్ మయూరి, వీరు కూడా గాయకురాలు, ప్రజ్ఞ గాయకురాలు, అదేవిధంగా సింగర్ రేణుక టిఎస్ఎస్ గవర్నమెంట్ ఎంప్లాయ్, అదేవిధంగా నళిని గారు గాయకురాలు. వీరితో పాటు వరంగల్ నుంచి వాళ్ళ పాటల సందడిని మనకు అందించేందుకు భారతి అండ్ రమేష్, వీరిద్దరు కూడా గాయకులు. అదేవిధంగా డోలు వాయిద్యంతో మనల్ని అల్లరింపజేసేందుకు కృష్ణకుమార్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా బోనం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కొంచెం మాట్లాడుకొని మన పాటల సందడిని షురూ చేసేద్దాం. చెప్పండి సుజాత గారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనం పండగ. ఒక ఆచారం అనేది తరతరాలుగా ఒక తరం నుండి ఇంకొక తరానికి అలవాటుగా చేస్తూ ఉన్న పనులు, అవి మన జీవితంలో అంతర్లీనమై అవి ఒక ఆచారంగా ఏర్పడతాయి. అట్లా అయితే ముఖ్యంగా తెలంగాణలో బోనాల పండుగను చూసుకుంటే బోనం అంటే అన్నం కుండ, మట్టి కుండ. మనం జీవితం అంతా ఒక మనిషిగా ఏ జీవి పుట్టిన ప్రతి జీవికి కావలసింది ఆహారం. ప్రకృతితో మిళితమైన ఈ జీవన విధానాన్ని తిరిగి ప్రకృతికి అందించడం. ఇక్కడ మన గ్రామ దేవతల పండగ బోనాలు. బోనాలలో మన ఆచారాలను, మన విశ్వాసాలను, మన నమ్మకాలను అన్నింటినీ మేళవించి కుటుంబంలోని సభ్యులందరూ ఒకచోట చేరి ఎట్లా అంటే తెల్లారుతుంటే తెల్లవారుతుంటే తెల్లారుతుంటే తూర్పున సూర్యుడు పొడసూపుతుంటే ఊరంతా హోరెత్తి అమ్మా నీ పేరు చెప్పి, ఊరంతా హోరెత్తి అమ్మా నీ పేరు చెప్పి, ఆషాఢ మాసాన ఆదివారము పూట బోనాల సంబరం, బోనాల సంబరం. జజ్జనకర దజ్జల మోత, దద్దనకర దరువుల మోత. ఇలా అంటే తెల్లవారుతుంటేనే ఇక ఆ రోజు పండగ ఉత్సాహం అనేది ఊరంతా పాకిపోతుంది. ముఖ్యంగా ఈ పండగకు ఒక విషయం చెప్పుకోవాలి. మనము చూస్తే మాతృస్వామ్య వ్యవస్థలో మనం జీవించాం. తల్లిని పూజించినవాడు, నేలను పూజించినవాడు, ప్రకృతిని పూజించినవాడే చిరంజీవిగా మిగిలిపోతాడు. మన తెలంగాణలో ఉన్న గొప్పతనం అది. ఇక్కడ బోనాల పండగలో 100కు మించిన దేవతల పేర్లు చెప్తా ఉంటే ప్రతి పాటలు మీరు వింటారు. ఇంకా ఎంతమంది అమ్మవార్ల పేర్లు. వీళ్ళందరూ కూడా గ్రామ దేవతలు. గ్రామాలను రక్షించడం కోసం, ప్రజలను కాపాడడం కోసం, పొలిమేర్లను కాపాడడం కోసం, కట్టల దగ్గర కాపాడడం కోసం ఇట్లా వెలిసిన దేవతలు. వీళ్ళు పురాదేవతలుగా మన మధ్యలో మిళితమై ఈరోజు బోనాల పండగకి వాళ్ళే మూలమైపోయారు. అందుకే ఊరంతా హోరెత్తి చేసే సంబరం బోనం. ఓకే, మొత్తానికి తెల్లారుతుంటే బోనంతో స్టార్ట్ చేసేసారు పండుగని. ఇక ఈ పండుగను ఇంకా కొనసాగింపుగా తారాస్థాయికి తీసుకెళ్లేందుకు మన గాయకులందరూ కూడా మరి సిద్ధంగా ఉన్నారు. అండ్ మయూరి గారు ఏం సాంగ్ పాడబోతున్నారు? ఇది చాలా ఫేమస్ సాంగ్ అండి. జనరల్గా ఇది ఒక మూవీ సాంగ్. బోనాలు అంటే యాక్చువల్గా నాకు తెలిసిన అర్థం ఏంటంటే బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి ఆమె మనకి ఎన్నో చేసింది కాబట్టి మనం కూడా ఆమెకి ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసంలో చాలా మంచి మాసం, అమావాస్య లేకపోతే ఆదివారం రోజు అమ్మవారికి పెడతారు. మా దానిలో ఏంటంటే అమ్మవారికి తెల్ల చీర ఒకటి తీసుకెళ్ళి, ఎర్ర చీర ఇలా తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టి మేము చేస్తాం. సో ఇది ఒక ఫేమస్ సాంగ్. లాలు దర్వాద లస్కర్ బోనాల్ పండగ కస్తనాన్ని రాకపోతివి, లగడీగా పూలు కోరికి రబ్బర్ గాజులు ఎత్తనాన్ని దెక్కపోతివి. లాలు దర్వాద లస్కర్ బోనాల్ పండగ కస్తనాన్ని రాకపోతివి, లగడీగా పూలు కోరికి రబ్బర్ గాజులు ఎత్తనాన్ని దెక్కపోతివి. అవు మళ్ళా ఒట్టి చుట్ట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పొరగాడు పల్కనామా పారిపోయి తుర్ర. లాలు దర్వాద లస్కర్ బోనాల్ పండగ కస్తనాన్ని రాకపోతివి, లగడీగా
ఇంకా పూలు కోరికి లబ్బరు గాజు పెత్తనాన్ని లేకపోతివి. ఓకే సూపర్. ఇక ప్రజ్ఞ. నేను లాలు దర్వాజా నుండి లష్కర్ దాకా అనే పాట పాడతాను. దీనికంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే అందరూ ఈ పండుగను ఎంత అభిమానిస్తారో. యాక్చువల్గా ఇది ఆషాఢ మాసంలో ఎవ్రీ ఇయర్ వస్తుంది కదా. దీన్ని చాలామంది భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవడం, నిష్ఠతో ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇది అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నేను ఈ పాట పాడుతున్నాను. లాలు దర్వాజా నుండి లష్కరు దాకా, లాలు దర్వాజా నుండి లష్కరు దాకా, బోనాల పండుగాట బోంగిరి బావా, బోనాల పండుగాట బోంగిరి బావా. లాలు దర్వాజా నుండి లష్కరు దాకా, బోనాల పండుగాట బోంగిరి బావా. చిలకల గూడ నుండి చింతల దాకా సాగుతున్న సంబురాలు చూపిస్తావా, చిలకల గూడ నుండి చింతల దాకా సాగుతున్న సంబరాలు చూపిస్తావా. ఏ పట్టు 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 మేక పొత్తుల పట్టు, కొట్టు 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 కొబ్బరికాయల పట్టు, మెట్టు కూడా బాటి పట్టు చలో పోదాం నెరడు మెట్టు, మెట్టు కూడా బాటి పట్టు చలో పోదాం నెరడు మెట్టు. లాలు దర్వాజా నుండి లష్కరు దాకా, బోనాల పండుగాట బోంగిరి బావా. లాలు దర్వాజా నుండి లష్కరు దాకా, బోనాల పండుగాట బోంగిరి బావా. హే బోనాల పండుగాట బోంగిరి బావా. ఓకే సూపర్. ఇక రేణుక మీ వంతు వచ్చేసింది. మేడం, సాధారణంగా మన తెలంగాణ సాంప్రదాయాలు కళ్ళకు అద్దినట్టుగా మన కట్టు బొట్టు మన ప్రకృతి కానీ మన దేవతల్ని ఎలా కొలుస్తామో అలాంటి విధానాలన్నీ మన తెలంగాణ సాంప్రదాయాలని చూపించే ఈ యొక్క గీతాన్ని, ఉద్యమ గీతాన్ని మీ ముందు ఒకసారి పాడుతున్నాను. జమగూడి జాతరై పోదాం తెలంగాణ, ఉద్యమాల ఉప్పెనై పోదాం తెలంగాణ, పోదాం తెలంగాణ ఉద్యమాల ఉప్పెనై పోదాం తెలంగాణ. జమగూడి జాతరై పోదాం తెలంగాణ, ఉద్యమాల ఉప్పెనై పోదాం తెలంగాణ, జమగూడి జాతరై పోదాం తెలంగాణ, ఉద్యమాల ఉప్పెనై పోదాం తెలంగాణ. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, రామ రామ
ఒక్కసారిగా నీకు ఉద్యమ రోజులు గుర్తొచ్చినట్టున్నాయి. కానీ సూపర్. ఈ విధంగా పిలిచాక ఊరు రాకుండా ఉంటుందా ఉద్యమం కోసం? ఖచ్చితంగా. కదా, చాలా చాలా సూపర్, చక్కటి ఊపు ఉంది. అండ్ నళిని గారు, మీరు ఏ సాంగ్ తో? అమ్మ బయలునాదు. ఈ పాట పాడకుండా అసలు అమ్మ రాదు, బయటికి రారు, పుట్టింటికి రారు. సో నా మనసులో ఉన్న భావాలు నేను వ్యక్తపరచక ముందే వీళ్ళందరూ చెప్పేశారు. ఇంకా మొత్తము కనిపించేసింది మనకి. అవును. అమ్మా బయలునాదో అమ్మ తల్లి బయలునాదో అమ్మ తల్లి బయలెల్లినాదో అమ్మ బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో అమ్మ బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో అమ్మ బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో అరే అరే అమ్మ బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో ఇప్పుడు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఇక్కడ రెండు చోట్ల ఆషాఢ మాసంలో బోనాలు జరుపుకుంటారు. ఇక్కడ బయలుదేరింది. కాకపోతే వరంగల్లో అక్కడ చూసుకున్నట్లయితే శ్రావణ మాసంలో అమ్మవారు వస్తారు. కానీ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు భారతి గారు అండ్ రమేష్ గారు, గాయకులు. అండ్ భారతి గారు, ఏ పాట పాడబోతున్నారు? నేను తెలంగాణలో ఎంతో గొప్పగా చేసుకునే ఈ ఎల్లమ్మ పండుగ పల్లెటూర్లలో ఏ కట్ట మైసమ్మ కానీ ఎల్లమ్మ కానీ ఈ దేవతను ఎన్నో రూపాలుగా కొలుసుకుంటారు. పొద్దున్నే రైతులు పొలం గట్టుకెళ్లి రాగా అక్కడ మైసమ్మ కాసుకొని ఉంటది. ఎందుకంటే అక్కడ పొలం పెడతారు కనుక అక్కడ ఎన్ని మొక్కులు ఇచ్చినా కూడా ఆ తల్లి ఒప్పుకోదు. ఒక 12 కొమ్ముల ఏటని ఇస్తే అదేదో పెద్దది అనేసి ఆమె ఒప్పుకుంటది. కానీ అదేదో కాదు, కోడి. ఆ కోడి పుంజుకు పైన 12 కొమ్ములు ఉంటాయి. దానిపైన నేను పాడబోతున్నా. పొద్దున్నే ఆ రాజు పొలమెల్లినాడు, వలనాటి దేవమ్మ వల సంగమామ వలనాటి దేవం. పొలమెల్లిన రాజు ఇంటికి రాడు,
థ్యాంక్ యూ అండి భారతి గారు. చాలా చక్కటి పాట. అంటే కట్టమైసమ్మకి అదేవిధంగా ఎల్లలు రక్షించేటువంటి ఎల్లమ్మకు ఎటువంటి నైవేద్యం ఇస్తే ఏది ఇస్తే తను శాంతిస్తుందో అది చక్కగా పాట ద్వారా తెలియజేశారండి. రమేష్ గారు, మరి మీరు ఏ పాట పాడబోతున్నారు? నేను తెలంగాణ పల్లెల్లో బోనాల పండుగ అంటే అతి గొప్ప జాతర. ప్రతి ఒక్కరు ఏం లేకపోయినా కూడా ఉన్న దాంట్లో చదువుకుందామైనా కూడా ఆడపిల్లలను పిలుచుకొని పెద్ద పండుగ జరుపుకుంటారు. అదేవిధంగా తల్లి ఇప్పుడు బయటికి వెళ్ళాలి కాబట్టి ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, అరే ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, జడలా మారి తల్లి ఎల్లు జర కురిపించు వరలా జల్లు, జడలా మారి తల్లి ఎల్లు జర కురిపించు వరలా జల్లు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఏలుకో అరే ఏలుకో అరే ఏలుకో ఎల్లమ్మ మేలుకో, ఆ పండుగ పూజలు కూడా మేలుకో, ఏలుకో ఎల్లమ్మ మేలుకో, మా పండుగ పూజలు కూడా మేలుకో, ఆడుకో ఎల్లమ్మ పాడుకో, తల్లి సిగవచ్చి శివాలే ఊగిపో, అరే ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోకి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోకి బయటికెళ్ళు, జగమంతా జేజేలు నీకు, అరే జగమంతా జేజేలు నీకు, అమ్మ సల్లంగా చూడమ్మ మాకు, జగమంతా జేజేలు నీకు, అమ్మ సల్లంగా చూడమ్మ మాకు, కోరంగా అరే కోరంగా కోరంగా కోడి పుందులు నీకు, అరే కోరంగా కోడి పుందులు నీకు, తల్లి అడగంగా వరమీ మాకు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, జోడు బోనమే నీకు చేసినం, అరే జోడు బోనము నీకు చేసినం, నీకు నిమ్మదండలే మేము వేసినం, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, కొబ్బరికాయల నీకు కొట్టినం, అమ్మ కొబ్బరికాయల నీకు కొట్టినం, అమ్మ జంటయాటలను నీకు కోసినం, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, పల్కంపేట ఎల్లమ్మ ఎల్లు అరే పల్కంపేట ఎల్లమ్మ ఎల్లు గజ్జ కల్లు కల్లు మనకంట నీవు, ఎల్లమ్మ ఎల్లు బాయిలోంచి బయటికెళ్ళు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, సత్యంగల్లా అరే సత్యంగల్లా సత్యంగల్లా తల్లి వైద్య నీవు నా పాట విని బయటికే ఎల్లు, సత్యంగల్లా తల్లి వైద్య నీవు నా పాట విని బయటికే ఎల్లు, అరే ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు, ఓకే, థ్యాంక్ యూ అండి రమేష్ గారు. చాలా చక్కటి పాట వినిపించారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంతకన్నా ముందు సుజాత గారు చెప్పండి, ఇంతకుముందు మయూరి అన్నారు ఎరుపు తెలుపు చీరలతోని పసుపు చీరలతోని అమ్మవారికి తీసుకెళ్తామని. అంటే ఇవే ఎందుకు పర్టికులర్గా ఈ రంగులే ఎందుకు అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడం? వీటికి ఏమన్నా మైథాలిక స్టోరీ ఏదైనా ఉందా? ఉంటుంది. ఎందుకంటే మనము రేణుకాదేవి వృత్తాంతం చదివినప్పుడు, తర్వాత పోషమ్మ తల్లి పుట్టినప్పుడు బతుకమ్మ పాటల్లో చూస్తాం. ఎండిగిరిల మీద ఉయ్యాలో శివుడు ఏలేడు ఉయ్యాలో, ఏలేటి శివుడమ్మ ఉయ్యాలో, తల్లి పార్వతి ఉయ్యాలో, ఏడుగురు వెనకటను ఉయ్యాలో, ఏమీ లేదా ఉయ్యాలో. ఇట్లా పార్వతీదేవి ఏమంటదంటే నాకు తర్వాత ఇంకా సంతానం లేదు అని ఆమెకు అనిపించి గండ దీపంబులు ఉయ్యాలో, వెలిగించినాదమ్మ ఉయ్యాలో, ముక్కోటి మొక్కులు ఉయ్యాలో, మొక్కినాదమ్మ ఉయ్యాలో. అట్లా
అట్లా ఆ తల్లి వేడుకొని మళ్ళీ తనకు సంతానం కలగాలి అన్నప్పుడు ఆమెకు నెల తప్పి మళ్ళా మూడవ నెలాయ వియ్యాలో ముల్కసారాలాయ వియ్యాలో 4వ నెలలోన వియ్యాలో నవసందమాయ వియ్యాలో. ఇట్లా ఆ బిడ్డ కడుపులో పెరుగుతూ పెరుగుతూ పుట్టే ముందు తల్లిని అడుగుతుంటుంది. ఆమె పోషమ్మ తల్లి ఏమంటుంటుంది అంట, అమ్మ నేను మామూలుగా పుట్టను, నాకు మంచి పసుపు కుంకుమ అన్నీ నాకు కావాలి, పటాలు కావాలి, నా కోసం చీరలు కావాలి, సారెలు కావాలని అడుగుతుంటుంది. ఇట్లా అంటే ఒక స్త్రీ పుట్టుకతోనే తను పుడుతుంటేనే అన్ని సౌభాగ్యం కావాలన్న కోరిక పాటల్లో వినిపిస్తుంది. ఇది సైంటిఫిక్గా ఆలోచిస్తే కూడా పసుపు అనేది ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటకాలను రాకుండా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అట్లాగే కుంకుమలో కూడా మంచి ఈ నుదుట్లో ఇక్కడ పెట్టడం వల్ల శరీరంలో ఉన్న నాడులన్నింటినీ అది కంట్రోల్ చేస్తుంటుంది. ఈ పవర్ అనేది ఈ ఎరుపు పసుపులలో ఉన్నదే చీరల్లో కూడా ప్రశాంతత. తెల్ల చీర చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎర్ర చీర కట్టుకున్నప్పుడు ఉత్తేజంగా అనిపిస్తుంది, పసుపు చీర కట్టుకుంటే కొంత మనకు లోపల నుంచి ఒక చైతన్యం వచ్చినట్టుగా ఉంటుంది. అట్లాగే ఆకుపచ్చ చీర కట్టుకుంటే ప్రకృతిని మనం కట్టుకున్నంతగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే అమ్మవారికి కూడా అలాంటి చీరలే ఎక్కువగా పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇట్లా చూస్తే మనం ఏంటి అంటే అమ్మవారి వృత్తాంతాలు ఏ చరిత్రలో చూసినా, మాతకు సంబంధించిన పురాణాలలో ఎక్కడ చూసినా కూడా తన సంతానానికి సౌభాగ్యానికి ఆమె ప్రతీక. ఆ ప్రతీకకు మూలమే ఈ రంగులన్నీ కూడా. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులున్నా ఒక వర్ణంగా కనిపిస్తుంది, అమ్మవారికి ఎన్ని పేర్లున్నా ఒకే పేరుతో అమ్మవారిగానే పిలిపిస్తుంది. అందుకే ఆమెను తెలుపుతూ అంటే నామ పారాయణం ప్రియం, నామ పారాయణం ప్రియం, శ్రీలలిత మాతకు శుభమసగు తల్లికి, మమ్మేలు జననికి శ్రీ మహాదేవికి నామ పారాయణం ప్రియం. అమ్మవారి లలితాదేవి దుర్గాదేవి రూపమే ఇంతమంది వేల మంది దేవతలు ఈ ప్రపంచమంతా కూడా. అందుకే మనకి వర్ణాలకు, ప్రకృతికి, మట్టికి, తల్లికి ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది. అదే మన సంస్కృతిని ఈరోజు నిలబెడుతుంది. ఓకే మయూరి, మరి ఏ సాంగ్ పాడతారు ఇప్పుడు మాకు? సత్తులు శివ సత్తులని అంటే ఎల్లమ్మకి సంబంధించిన సాంగ్. అంటే జనరల్గా పోతరాజులు వాళ్ళందరూ ఇందాక తను పాడి వినిపించినట్టు అలా సిగం వచ్చి డాన్స్ వేస్తుంటారని, సో అలా దానికి సంబంధించిన ఒక సాంగ్. సత్తులు శివ సత్తులు శివ నీకు సత్తులు, సత్తులు శివ సత్తులు శివ నీకు సత్తులు, గవ్వలు భలే గవ్వలు కాళ్ళకు సిరి మువ్వలు, గవ్వలు బలె గవ్వలు కాళ్ళకు సిరి మువ్వలు, సత్తులు శివ సత్తులు శివ నీకు సత్తులు, సత్తులు శివ సత్తులు శివ నీకు సత్తులు, గవ్వలు భలే గవ్వలు కాళ్ళకు సిరి మువ్వలు, గవ్వలు బలె గవ్వలు కాళ్ళకు సిరి మువ్వలు, వీరగోర చేతబట్టి నిమ్మకాయ బుగ్గనెట్టి తల్లి నిన్ను తోడుకొని పోతరాజు బయలెల్లే, గల్లు గల్లున ఎల్లమ్మ మా ఊరోల ఎల్లో, ఎల్లమ్మ మా ఊరోళ్ళ ఎల్లు, పెళ్ళి నీకు జత్తమే వరాలిచ్చి ఎల్లు, నీకు చేతమే వరాలిచ్చి ఎల్లు, అరే గల్లు గల్లు ఎల్లమ్మ మా ఊరోల ఎల్లో, ఎల్లమ్మ మా ఊరోళ్ళ ఎల్లు, పెళ్ళి నీకు జత్తమే వరాలిచ్చి ఎల్లు, నీకు చేస్తమే వరాలిచ్చి ఎల్లు, పుట్టలోన పుట్టినావు పొడమినంత ఏలినావు జమదగ్నికి సగమయ్యి పులకరించిన రావే, సత్తులు శివ సత్తులు శివ నీకు సత్తులు, సత్తులు శివ సత్తులు శివ నీకు సత్తులు, గవ్వలు బలె గవ్వలు కాళ్ళకు సిరి మువ్వలు, గవ్వలు బలె గవ్వలు కాళ్ళకు సిరి మువ్వలు, ముక్కంటి దేవరకి ముద్దులకి బిడ్డవి, దేవరికి ముద్దులకి బిడ్డవి, ముద్దులకి నిండిన భక్తులకు తల్లివి, ముద్దులకి నిండిన భక్తులకు తల్లివి, పరశురాము నీకన్నా పౌరుషాల తల్లివి, గల్లు గల్లు ఎల్లమ్మ మా ఊరోళ్ళ ఎల్లు, ఎల్లమ్మ మా ఊరోళ్ళ ఎల్లు, పెళ్ళి నీకు చేత్తమే వరాలిచ్చి ఎల్లు, నీకు చేతమే వరాలిచ్చి ఎల్లు. ఓకే
ఓకే, నెక్స్ట్ ప్రజ్ఞ. నేను బోనం ఎత్తినం తల్లి బోనం ఎత్తినం సాంగ్ పాడతాను. బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం. బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం. ఘటమెత్తినం తల్లి ఘటమెత్తినం గ్రామ దేవతల ఘటమెత్తినం. ఘటమెత్తినం తల్లి ఘటమెత్తినం గ్రామ దేవతల ఘటమెత్తినం. బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం. బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం. ఘటమెత్తినం తల్లి ఘటమెత్తినం గ్రామ దేవతల ఘటమెత్తినం. ఘటమెత్తినం తల్లి ఘటమెత్తినం గ్రామ దేవతల ఘటమెత్తినం. అఖండ గండా దీపానివో లోకాన్ని ఏలే మా శక్తివో సూర్య చంద్రుల ప్రకాశివో అండపిండ బ్రహ్మాండానివో. అండపిండ బ్రహ్మాండానివో అఖండ బ్రహ్మాండానివో. అఖండ గండా దీపానివో లోకాన్ని ఏలే మా శక్తివో సూర్య చంద్రుల ప్రకాశివో అండపిండ బ్రహ్మాండానివో. అండపిండ బ్రహ్మాండానివో. వేయి కండ్ల మా దేవతవో వేయి కండ్ల మా దేవతవో ముక్కోటి దేవుళ్ళ మూలానివో. ముక్కోటి దేవుళ్ళ మూలానివో. బోనమెత్తినం హోయ్ 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 బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం. ఘటమెత్తినం తల్లి ఘటమెత్తినం గ్రామ దేవతల ఘటమెత్తినం. పట్టు చీర తెచ్చి పొట్టు పెట్టినారమ్మా జాతరోలే జనమంతా కదిలినారమ్మా. నిన్ను చూడ రెండు కళ్ళు చాలబోయమ్మా ఒళ్ళంతా కళ్ళు చేసి చూడాలమ్మా. ఒళ్ళంతా కళ్ళు చేసి చూడాలమ్మా. లోకాన మహిమ గల్ల తల్లి నీవే. లోకాన మహిమ గల్ల తల్లి నీవే. నిన్ను చూస్తే మా జన్మ ధన్యమైతదే. నిన్ను చూస్తే మా జన్మ ధన్యమైతదే. బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం. ఘాటమెత్తినం తల్లి ఘాటమెత్తినం గ్రామ దేవతల ఘాటమెత్తినం. బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం. ఘాటమెత్తినం తల్లి ఘాటమెత్తినం గ్రామ దేవతల ఘాటమెత్తినం. గోలుకొండ నెత్తి మీద మెరిసినావమ్మా జగదాంబిక పూజ చేసినానమ్మా. లాలు దర్వాజా లష్కరులో మహంకాళి తల్లిపై నిలిచినావమ్మా. మహంకాళి తల్లిపై నిలిచినావమ్మా. ముఖ్యమంత్రి నిన్నే వేడుతున్నాడు ముఖ్యమంత్రి నిన్నే వేడుతున్నాడు తెలంగాణ సల్లంగా చూడమన్నాడు. తెలంగాణ సల్లంగా చూడమన్నాడు. బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం. ఘాటమెత్తినం తల్లి ఘాటమెత్తినం గ్రామ దేవతల ఘాటమెత్తినం. బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం. ఘాటమెత్తినం తల్లి ఘాటమెత్తినం గ్రామ దేవతల ఘాటమెత్తినం. గ్రామ దేవతల ఘాటమెత్తినం. గ్రామ దేవతల ఘాటమెత్తినం. ఓకే, సూపర్ సూపర్ ప్రజ్ఞ. అండ్ రేణుక, మీరే పాట పాడబోతున్నారు. ఇప్పుడు మాంకాళి తల్లికి అన్ని రకాల దేవతలు ఎక్కడ నడిచినా అమ్మవారే. అమ్మవారి తల్లిగా దుర్గామాతగా అన్ని కలిపి ఏకంగా ఆ అమ్మవారే అని మనం అనుకుంటాం. ఆ అమ్మవారికి తన 7 అక్క చెల్లెళ్ళు ఏమేమి తెస్తారో దాన్ని వర్ణిస్తూ ఈ యొక్క పాట. జల్లు 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 పూల జల్లులే మా తల్లి మా కాలికి పూల జల్లులే మా తల్లి మా కాలికి పూల జల్లులే పూల జల్లులే మా తల్లి మా కాలికి పూల జల్లులే మా తల్లి మా కాలికి గలి గల్లి గలీలల్ల కోటి ముక్కులే మా తల్లి మా కాలికి కోటి ముక్కులే మా తల్లి మా కాలికి గల్లి గలీలల్ల కోటి ముక్కులే మా తల్లి మా కాలికి కోటి ముక్కులే మా తల్లి మా కాలికి భాగ్యనగరం అంతటికి భాగ్య
కోటి మొక్కులతో అమ్మవారిని పిలుస్తున్నారు, రేపే వస్తున్నారు. మరి ఎలా ఈ బోనాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు రేణుక? జనరల్ అయితే మా ఊర్లలో మాత్రం అందరూ వేరే వేరే గ్రామాల నుంచి వచ్చి అమ్మవారి దగ్గర ఒకరోజు నిద్ర చేస్తూ బోనాన్ని బెల్లం చాకతో పసుపు బియ్యంతో బోనం వండుకొని ఆ కుండకి పసుపు బొట్లు పెట్టుకొని వేపరిల్లలు దానికి చుట్టుకొని బోనం ఎత్తుకొని వెళ్ళి అమ్మకు నైవేద్యం చేసి తర్వాత అమ్మగారికి మొక్కులు అప్పచెప్పి వాళ్ళందరూ ఎంతో భక్తితో కొలుస్తారు. ఆ విధంగా నేను కూడా మా ఊర్లో చేస్తాను. ఓకే, నళిని గారు మరి మీరే పాట పాడబోతున్నారు? గ్రామ దేవతలు ఊరి పొలిమేరలో ఉండి మొత్తం ఊరినంతా ఒక కాపు కాస్తుంటారు, వాళ్ళ అభయహస్తం ఇచ్చి. అది వర్ణిస్తూ ఒక పాట. అంకాళమ్మో మంకాళమ్మో సింత చెట్టు కింద ఉన్న నూకాలమ్మో నూకాలమ్మో అంకాళమ్మో మంకాళమ్మో సింత చెట్టు కింద ఉన్న నూకాలమ్మో నూకాలమ్మో సారసాగలిత్తానే వద్దు వద్దు కోడి పుంజులిత్తానే వద్దు వద్దు సారసాగలిత్తానే కోడి పుంజులిత్తానే సల్లంగా మమ్ములను కాపాడమ్మో అంకాళమ్మో మంకాళమ్మో సింత చెట్టు కింద ఉన్న నూకాలమ్మో నూకాలమ్మో సారసాగరే మూలగురో కోడి పుంజులే మూలగురో గొర్రె పొట్టేలిస్తే నేను పెద్దలు చేస్తాను దున్నపోతునిస్తే నేను దయగలిచి చూస్తాను గొర్రె పొట్టేలిస్తే నేను పెద్దలు చేస్తాను దున్నపోతునిస్తే నేను దయగలిచి చూస్తాను శివసత్తులను గీస్తావు సింధులెన్నో దొక్కిస్తా శివసత్తులను గీస్తా సింధులెన్నో దొక్కిస్తా నీ కష్టం నీ నష్టం తీరుస్తారో అంకాళమ్మో మంకాళమ్మో సింత చెట్టు కింద ఉన్న నూకాలమ్మో నూకాలమ్మో మలమర్రిగాడ సీకట సిన్నల్ల మీద మలమర్రిగాడ సీకట సిన్నల్ల మీద మరి మొక్కులో ఉన్న మంకాళమ్మ గుడికాడ కల్లో అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన గాని కాముని పిశాచాలు తిరుగుతున్నాయంట చెయ్యరాని ఘోరాలు చేస్తున్నాయంట కాముని పిశాచాలు తిరుగుతున్నాయంట చెయ్యరాని ఘోరాలు చేస్తున్నాయంట కల్లో అంకాళమ్మో అంకాళమ్మో సింత చెట్టు కింద ఉన్న నూకాలమ్మో నూకాలమ్మో నల్ల సింత చెట్టు కాడ పచ్చినార గండు కాడ నల్ల సింత చెట్టు కాడ పచ్చినార గండు కాడ పరిసంగు మెట్టు కాడ గంగమ్మ గుడి కాడ కల్లో అక్కడ ఎక్కడ ఎక్కడ చూసిన గాని దయ్యాలను భూతాలను తరుముతున్నవంట చెప్పరాని దారుణాలు కాపుతున్నవంట దయ్యాలను భూతాలను తరుముతున్నవంట చెప్పరాని దారుణాలు కాపుతున్నవంట కల్లో కల్లో అంకాళమ్మో అంకాళమ్మో సింత చెట్టు కింద ఉన్న నూకాలమ్మో అంకాళమ్మో అంకాళమ్మో సింత చెట్టు కింద ఉన్న నూకాలమ్మో సూపర్ అండి నళిని గారు, చాలా అసలు ఎగ్జైట్మెంట్, చాలా సందడిగా ఉంది మీ సాంగ్. ఇంకా మనం ఈ సందడి మరి వరంగల్లో లైవ్ లో మనతో ఈ సందడిని రెట్టింపు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు భారతి గారు, రమేష్ గారు. మళ్ళీ రెండో పాటను వాళ్ళతో పాడించుకుందాం. భారతి గారు ఇప్పుడే సాంగ్ పాడబోతున్నారు. ఇప్పుడండి నేను ఈ అమ్మవారికి బోనాలు ఎత్తుకొని వెళ్లే ముందు
పోషమ్మని తలుస్తూ, పోతురాజుని తలుస్తూ, ముత్యాలమ్మ, మేడారం సమ్మక్క అందరిని తలుసుకుంటూ పాడుతూ ఉంటారు. దానికంటే ముందు ఈ ఎల్లమ్మ తల్లి అనేవాళ్ళు 7 అక్క చెల్లెళ్ళు. వీళ్ళని ఊర్లలో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా కొలుస్తూ ఉంటారు. మారెమ్మ అని, కట్టమైసమ్మ, ఎర్రమ్మ, ముత్యాలమ్మ, ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా కొలుస్తూ ఉంటారు. అలాగే సంక్రాంతి పండగ ముందు మనకు వ్యవసాయం చేసినప్పుడు పంట ధాన్యం అంతా ఇంటికి వచ్చే ముందు కల్లులకు బయట నుండి బైండ్లోళ్ళని కానీ కంబాలోళ్ళని తీసుకొచ్చి కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే ధాన్యం పంట ఎక్కువ దిగుబడి రావాలి అనేసి కొలుస్తూ ఉంటారు. అట్లా వాళ్ళని తీసుకొచ్చి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. వాటికి పుట్టమన్నుతో తీసుకొచ్చి ఎల్లమ్మ వారిని ఇంట్లో వేసుకోవటము, మేదరింటి దగ్గర సిబ్బిలు అల్లించుకొచ్చి పెట్టేయటము, బోనాల కుండలెత్తి చేయటము అనేది జరుగుతుంది. ఒక్క పొద్దులు ఉండటం. ఆడపిల్లలు పెళ్లి కాని వాళ్ళని మాత్రమే బిందెలిచ్చి బావి దగ్గరికి తీసుకెళ్లి తల మీద స్నానం పోసి పసుపు కాళ్ళకు పారాణి అలా పెట్టేసి పుట్ట దగ్గరికి వెళ్లి గండ దీపం వెలిగించి ఆ పుట్టమ్మని తీసుకొచ్చి తల్లికి గద్ద వేయటం అనేది జరుగుతాయి. ఇలాంటి సాంప్రదాయాలు ఊళ్ళల్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎలాంటి రోగాలు వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లే కంటే ముందు వాళ్ళు ఇంట్లో కొలుసుకునే దేవతలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. పల్లెటూరు వాళ్ళు మాకు మంచి జరగాలి, ఈ జ్వరం వచ్చింది, ఇది తగ్గిపోవాలి, తగ్గిపోతే నిన్ను కొలుసుకుంటాము, లేకపోతే కొబ్బరికాయ. తల్లులకు చీరలు ఇష్టము. ఇప్పుడు మారమ్మ అయితే చీర, ఎల్లమ్మ అయితే పసుపు కలర్ చీర, ఒక్కొక్క తల్లికి రెడ్ చీర, అలా కలర్ చీరలు అద్దాలు పోసి ముత్యాలతోని చేస్తూ ఉంటారు. ఇది ఎంతో గొప్ప పండుగ కూడా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో ఊరు బిడ్డకెళ్ళి జరుపుతా ఉంటారు. ఇది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు పాట ఇది. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, శ్రీరామ జయ రామ ఉయ్యాలో, శ్రీ సీతారామ ఉయ్యాలో, హర రామ రామ ఉయ్యాలో, హరి రామ ఉయ్యాలో, హరి దల్తు సిరదల్తు ఉయ్యాలో, శరదల్తు ఉయ్యాలో, శరదల్లే ఉయ్యాలో, శరణు దత్తు ఉయ్యాలో, హైదరాబాద్ ఉయ్యాలో, హనుమై తాయి ఉయ్యాలో, ఆరామ ఎల్లమ్మ ఉయ్యాలో, పేరలే తెలంగాణ ఎత్తిన బోనము ఉయ్యాలో, ఎపరిల్లతోని ఉయ్యాలో, కట్టిన కంకణ ఉయ్యాలో, కాళ్ళకు గజ్జలు ఉయ్యాలో, ఇప్పిన జుట్టును ఉయ్యాలో, ఈర పోసుకొని ఉయ్యాలో, పెట్టిన పట్టును ఉయ్యాలో, మావురాలెల్లకు ఉయ్యాలో, ఈర గోలలు కొట్టి ఉయ్యాలో, ఇసిరి తూలగా ఉయ్యాలో, ఇంటి ముందు బిడ్డడియాలో, నీలార పోసుకొని ఉయ్యాలో, పొట్టపోత నిన్ను దత్తు ఉయ్యాలో, పోతురాజు ఉయ్యాలో, ఇరుముల్ల నిన్ను దత్తు ఉయ్యాలో, ముత్యాల పోసు ఉయ్యాలో, కట్టెకి నిన్ను దత్తు ఉయ్యాలో, కట్టమైసి ఉయ్యాలో, చెట్టెకి నిన్ను దత్తు ఉయ్యాలో, మేడారం సమ్ము ఉయ్యాలో, అట్టన పోసినట్టు ఉయ్యాలో, బిడ్డగా ఎల్లమ్మ ఉయ్యాలో, పప్పు కాలారేలు ఉయ్యాలో, పడవళ్ళు దత్తగా ఉయ్యాలో, కొబ్బరికాయలే ఉయ్యాలో, కోటెక్క మొక్కులు ఉయ్యాలో, కొల్లగొట్ట తెచ్చి ఉయ్యాలో, కల్పినే తల్లిని ఉయ్యాలో, మేక పళ్ళ తెచ్చి ఉయ్యాలో, తల్లిను మమ్మ ఉయ్యాలో, ఎల్లమ్మ తల్లికి ఉయ్యాలో, ఏట ఏట మేము ఉయ్యాలో, కోడి పువ్వులతోని ఉయ్యాలో, కోటెక్క మొక్కులే ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, శ్రీరామ జయ రామ ఉయ్యాలో, శ్రీ సీతారామ ఉయ్యాలో, శ్రీరామ జయ రామ ఉయ్యాలో, శ్రీ సీతారామ ఉయ్యాలో, శ్రీరామ జయ రామ ఉయ్యాలో, శ్రీ సీతారామ ఉయ్యాలో. ఓకే, ఇక రమేష్ గారు మీరేం పాట పాడబోతున్నారు? నేను మా ఊర్లో బోనాలు జరిగినప్పుడు డప్పు వాయిద్యాలతోటి చాలా అందంగా డ్యాన్సులు చేసుకుంటా పూలు వేసాలు వేసి పూతరాజులు వేసాలు వేసి పోతుంటాం. అలాంటప్పుడు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిసాలు ఎల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రాముల పరిసాలు ఎల్లమ్మకు, రామ రామ హరే రామ 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 ఎల్లమ్మకు రాముల పరిసాలు ఎల్లమ్మకు, ఎల్లమ్మకు రాముల పరిసాలు ఎల్లమ్మకు, అట్టేడమ్మకు వల్లిన దండాలెల్లమ్మకు, మానేడెల్లమ్మకు మాలిన దండాలెల్లమ్మకు, మాలిన దండాలెల్లమ్మకు.
ఎల్లమ్మకు చిక్కిన దండాలు ఎల్లమ్మకు రామ 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 ఎల్లమ్మకు రాముల పరిచాలు ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల పరిచాలు ఎల్లమ్మకు ఓకే, మళ్ళీ వస్తామండి రమేష్ గారు. ఈలోగా ఇంకొక చక్కటి పాట రెడీ చేసుకోండి. అండ్ సుజాత గారు, అంటే మీరు కొత్త కొత్త పాటలు పాడుతున్నారు, అంటే ఆల్మోస్ట్ మీరు రాస్తుంటారు కూడా వీటి మీద పాటలు. ఈ పరిస్థితి ఎట్లా అంటే ఇప్పుడు ఎవరు రాసిన అమ్మ బయడెల్లి రాదే అని ఏ పాట రాసినా ఒక ఊపు మీద అమ్మవారిని తనలో నిలుపుకున్నప్పుడు వచ్చిన పాటలు అవి ఆల్రెడీ క్యాసెట్లలో ఉన్నాయి, మనం చాలా రోజులుగా వింటా ఉన్నాం. ఇదొక సందర్భం. ఇంకా కూడా అంటే అమ్మవారిని ఒక పూజ అనేది, అమ్మవారి పైన భక్తి అనేది ఎప్పటికప్పుడు వచ్చేది కదా. ఆమెను తలుచుకున్నప్పుడు నాలో వచ్చిన పాటని ఇప్పుడిప్పుడే మనం జనం ముందు పెడుతున్నాం అట్లా. మరి ఇప్పుడు ఏ పాట పాడబోతున్నారు? కొత్త సాంగ్? కొత్తదేనండి. ఎల్లమ్మ తల్లిని పూజిస్తూ రాసుకున్న పాట ఇది. ఎల్లరను కాచేటి ఎల్లమ్మవు, గ్రామాల బ్రోచేటి మాయమ్మవు. ఎల్లరను కాచేటి ఎల్లమ్మవు, గ్రామాల బ్రోచేటి మాయమ్మవు. గోల్కొండ జగదాంబ, గండిపేట మైసమ్మ, లస్కర్ మంకాలమ్మ, మా ఊరి ముత్యాలమ్మ. మమ్మేలు తల్లి ఎల్లరను కాచేటి ఎల్లమ్మవు, గ్రామాల బ్రోచేటి మాయమ్మవు. గ్రామాల బ్రోచేటి మాయమ్మవు. ఊరు పేరు ఏదైనా, నీ రూపం ఏమైనా. ఊరు పేరు ఏదైనా, నీ రూపం ఏదైనా. చల్లంగా కాపాడు మా ఊరి దేవత, చల్లంగా కాపాడు మా ఊరి దేవత. సంబరాలు చేసేమమ్మ, సంబరాలు చేసేమమ్మ. తీన్మారు దరివేసి డప్పులు మోగించేమమ్మ. ఎల్లరను కాచేటి ఎల్లమ్మవు, గ్రామాల బ్రోచేటి మాయమ్మవు. గోల్కొండ జగచేటి ఎల్లమ్మవు, గ్రామాల బ్రోచేటి మాయమ్మవు. గోల్కొండ జగదాంబ, లష్కర్ మంకాలమ్మ, మా ఊరి ముత్యాలమ్మ. మమ్మేలు తల్లి చల్లంగా చూడు, మమ్మేలు తల్లి చల్లంగా చూడు, మా ఊరి ఎల్లమ్మ. మట్టి కుండ బోనం చేసి నైవేద్యం మధ్యన ఉంచి, మట్టి కుండ బోనం చేసి నైవేద్యం మధ్యన ఉంచి, గండా దీపంబు పెట్టి తలపైన బోనమెత్తి, గండా దీపంబు పెట్టి తలపైన బోనమెత్తి. పిల్ల పాపాలంతా ఊరి వాడ చేరి, సాగుతున్న నది ఓలే ఊగుతున్న పువ్వు ఓలే, సాగుతున్న నది ఓలే ఊగుతున్న ఊడలోలే. నీ ముందుకు వచ్చామమ్మా, చల్లంగా కాపాడమ్మా. నీ ముందుకు వచ్చామమ్మా, చల్లంగా కాపాడమ్మా. ఎల్లరను బ్రోచేటి ఎల్లమ్మవు, గ్రామాల కాచేటి మాయమ్మవు. ఎల్లరను బ్రోచేటి ఎల్లమ్మవు, గ్రామాల కాచేటి మాయమ్మవు. గ్రామాల కాచేటి మాయమ్మవు. మీ ద్వారా ఇట్లా నలుగురిలోకి వెళ్ళిపోతే నలుగురు పాడుకుంటారు, ఇది మళ్ళీ ఫేమస్ అవుతుంది. మీరు ఈ పాటను వదిలేసి మళ్ళీ కొత్తది రాయడం మొదలు పెడతారు. ఓకే. అండ్ మామూలుగా అమ్మవారి జాతర అనగానే టక్కున క్యాసెట్ తీసేసే పాట మాయదారి మైసమ్మో మైసమ్మ అన్ని మాడితే బాగోదు కానీ భయంకరంగా ఉంటుంది. మయూరి మీరు పాడండి.
మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ అరే మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ గాబరబెట్టి గాయబుగాకే మైసమ్మ జరా పరేషాని చెయ్యకే మైసమ్మ గాబరబెట్టి గాయబుగాకే మైసమ్మ జరా పరేషాని చెయ్యకే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ సములని కాము చేసి సరదాగా బతుకుతున్నా బచ్చగాల పంపే మంచి సగం అవుతున్నా సములని కాము చేసి సరదాగా బతుకుతున్నా బచ్చగాల ఇష్యూతోని చచ్చి సగం అవుతున్నా లడ్డు లాంటి ముఖాలేమో జిడ్డులాగా మారుతున్నా చక్కనైన చుక్కలేమో ఎక్కడున్న చక్కదాయే మైసమ్మో మైసమ్మ పేరు లేని పరి ఉత్తరమేసే మైసమ్మ నన్ను పేరుకి దివానా చేసిపోయిందే మైసమ్మ కాలేజీ క్యాంపస్ లో కాదు నిలదే మైసమ్మ కంప్యూటర్ క్లాసులు మిస్ అవుతున్నాయే మైసమ్మ గాబరబెట్టి గాయం కాకే మైసమ్మ జరా పరేషాన్ చెయ్యకే మైసమ్మ అరే గాబరబెట్టి గాయబుగాకే మైసమ్మ జరా పరేషాన్ చెయ్యకే మైసమ్మ సండే వచ్చిందంటే సందడి సగమైపాయే బొబ్బులో బీరు లేక పసాయించిపోయాయే మైసమ్మ తిరిగి పల్లెక తిరుగుతున్నామే మైసమ్మ దీర్ఘ మొక్కలు మొక్కుతున్నామే మైసమ్మ అడ్డమెక్కడో చెత్తను విప్పనే మైసమ్మ ముట్టకున్న జడ జాతరే మైసమ్మ ఓ మైసమ్మ 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 గాబరబెట్టి అరే గాబరబెట్టి గాయబుగాకే మైసమ్మ హసర పరేషాన్ చెయ్యకే మైసమ్మ మాకు గాబరబెట్టి గాయబుగాకే మైసమ్మ జరా పరేషాన్ చెయ్యకే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ మరి తీసుకెళ్ళాలి మైసారం. అప్పుడు గాజులు కొనియాలి, బొట్టు పిల్లలు కొనియాలి, అన్ని కొనియాలి. అప్పుడే గాబర చేయకుండా ఉంటారు. అయినా పేరు లేని పోరి ఉత్తరం వేస్తే ఎట్లడ్డి వెళ్ళేది? గాబర కాకపోతే గయాబ్ కాకపోతే ఏమవుతారు? మరి పోర్ల గురించి పాడుకుంటారా? అండ్ ప్రజ్ఞ యా నేను మళ్ళీ బోనాలు తెలంగాణలో జరుపుకుంటారు కాబట్టి సో బోనాలమ్మ బోనాలు సాంగ్ పాడతారని. బోనాలమ్మ బోనాలు తెలంగాణ బోనాలు బోనాలమ్మ బోనాలు తెలంగాణ బోనాలు బోనాలమ్మ బోనాలు తెలంగాణ బోనాలు బోనాలమ్మ బోనాలు తెలంగాణ బోనాలు ఊరువాడ బోనాలు మన పట్నంలోన 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 బోనాలు సంస్కృతి సారథి గానాలు చిన్న పెద్దలను తెలిసి ఆడాలో సంస్కృతి సారథి గానాలు చిన్న పెద్దలను తెలిసి ఆడాలో బోనాలమ్మ
బోనాలు తెలంగాణకే ప్రత్యేకం. ఎందుకంటే మధ్యప్రదేశ్ నుండి తీసుకొచ్చినటువంటి ఉజ్జయిని అమ్మవారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతతోనే అంటే బోనాలు ఇక్కడ ఫేమస్. అదే విధంగా ఏ విధంగా అయితే పూజ చేస్తారో అక్కడి ఆచార వ్యవహారాలు కాకుండా ఇక్కడి ఆచారాల ప్రకారమే, ఇక్కడి సంస్కృతి సంప్రదాయం ప్రకారమే అమ్మవారిని కొలుస్తారు. చాలా చక్కటి అది ప్రతిబింబించే సాంగ్ పాడావు. అండ్ రేణుక, ఒక ఊపున్న సాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి. ఓకే, అమ్మవారిని పిలుస్తూ అంటే గల్లు గల్లున గజ్జెలు కట్టుకొని రావమ్మ అమ్మవారు అని ఆనందంగా ఎంతో ఆశతో పిలుస్తున్నటువంటి పాట. గల్లు గల్లున గల్లు గజ్జేలు కట్టుకొని అమ్మ రావే దేవి రావే, గల్లు గల్లున గల్లు గజ్జేలు కట్టుకొని అమ్మ రావే దేవి రావే, అరే గల్లు గల్లున గల్లు గజ్జేలు కట్టుకొని అమ్మ రావే దేవి రావే, ఎర్ర ఎర్రాని అరే ఎర్రాని అరే ఎర్ర ఎర్రాని బొట్టు ఎర్ర ఎర్రాని బొట్టు కుంకుమ పెట్టుకొని తల్లి రావే మంకాలి రావే, ఎర్ర ఎర్రాని బొట్టు కుంకుమ పెట్టుకొని తల్లి రావే మంకాలి రావే, ఎర్ర ఎర్రాని బొట్టు కుంకుమ పెట్టుకొని తల్లి రావే మంకాలి రావే, తల్లి రావే మంకాలి రావే. ఆషాఢ మాసాన మా ఊరు వాడ ఓ తల్లి కనులార సల్లంగదూడు, పసుపు బండారి తోడ కలకలలాడ అమ్మ రావే దేవి రావే, అమ్మ రావే దేవి రావే, అమ్మ రావే దేవి రావే, పట్నం లస్కరంత మేమాడి పాడ అమ్మ రావే దేవి రావే, అమ్మ రావే దేవి రావే, అమ్మ రావే దేవి రావే, అరే గల్లు గల్లున గల్లు గల్లు గల్లున గల్లు గజ్జేలు కట్టుకొని అమ్మ రావే దేవి రావే, గల్లు గల్లున గల్లు గజ్జేలు కట్టుకొని అమ్మ రావే దేవి రావే, ఎర్ర ఎర్రాను బొట్టు కుంకుమ పెట్టుకొని అమ్మ రావే దేవి రావే, అమ్మ రావే దేవి రావే. ఋతువులు మారే ఈ కాలము తల్లి మేము తీస్తాము నీకు బోనము, తల్లి మేము తీస్తాము నీకు బోనము, ఋతువులు మారే ఈ కాలము తల్లి మేము తీస్తాము నీకు బోనము, తల్లి మేము తీస్తాము నీకు బోనము, పొలిమేర తాకద్దు ఏ రోగము యాపరీంలలే నాకు నీ భోగము, యాపరిల్లలే కదా నీ భోగము, యాపరిల్లలే కదా నీ భోగము, పిల్ల పాపల్ని మా గొడ్డు గోదల్ని కాపాడి మాకియమ్మ సంపదని, గల్లు 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 గల్లున గల్లు గజ్జేలు కొట్టుకొని అమ్మ రావే దేవి రావే, దేవి రావే, ఎర్ర ఎర్రాని బొట్టు కుంకుమ పెట్టుకొని తల్లి రావే మంకాలి రావే, తల్లి రావే మంకాలి రావే, తల్లి రావే మంకాలి రావే, తల్లి రావే మంకాలి రావే, తల్లి రావే మంకాలి రావే. ఓకే, సూపర్ రేణుక. అండ్ నళిని గారు, మీరే సాంగ్. ఇది బహుళ ప్రజాదరణ పొందిన పాట. ప్రఖ్యాత సంగీత దర్శకులు నేమాని సూర్యప్రకాష్ గారి సంగీత దర్శకత్వంలో ఎల్లారేశ్వరి గారు పాడిన పాట. అసలు మీ ఒకటి చెప్పడం మర్చిపోయానండి. యాక్చువల్గా మీ వాయిస్ కూడా అలాగే ఉంది. నేను ఎక్కడో విన్నాను, ఈ వాయిస్ వినిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పారు కదా, యాక్చువల్గా మేము ఇక్కడికి తీసుకురాలేకపోయాం, మీ ద్వారా గొంతు వచ్చేసింది మా స్టూడియోకి. అమ్మల గన్నమ్మలే కలకత్తా కాళీ మహంకాళి, అమ్మా అమ్మల గన్నమ్మలే కలకత్తా కాళీ మహంకాళి, మమ్ము గన్న తల్లి మంకాళి మహంకాళి, అమ్మా మమ్ము గన్న తల్లి మంకాళి మహంకాళి, అమ్మా అమ్మల గన్నమ్మలే కలకత్తా కాళీ మహంకాళి, అమ్మల గన్నమ్మలే కలకత్తా కాళీ మహంకాళి, ఎర్రనైన కన్నులలో క్రోధం కురిసిందిలే, దుష్టులైన రక్కసుల మదమును అణిచిందిలే, క్రోధం కురిసిందిలే, దుష్టలైన రక్కసుల మదమును అణిచిందిలే, చల్లనైన చూపులలో జగతిని కాచిందిలే, చల్లనైన చూపులతో జగతిని కాచిందిలే, మహిమ చూపి మనసు కాచె కాళి మహంకాళి, అమ్మల గన్నమ్మలే
చాలా బాగా పాడారండి నళిని గారు. మీరు ఎన్ని షోస్ ఇచ్చుంటారండి, అంటే స్టేజ్ షోస్ ఇప్పటి వరకు? అంటే అసలు కౌంట్ చేసుకుని ఉండరేమో కదా. ఆల్మోస్ట్ మీరు ఖచ్చితంగా ఎల్ఆర్ గారి పాటలు ఏంది స్టేజ్ షో ఉండదేమో కదా అవును. ఆల్మోస్ట్, ఎందుకంటే మీ వాయిస్ చాలా దగ్గరగా ఉంది. మరి మీరు ఎలా చేసుకుంటారండి బోనాల పండుగని? యాక్చువల్గా బోనాల పండుగ పాట ద్వారానే సెలబ్రేట్ చేసుకుంటాం. వెళ్ళి బోనం ఎత్తేది ఆ పద్ధతి అయితే మాకు లేదు. కాకపోతే ఇక్కడ మీ అందరి ముందు ఈ టీవీలో వచ్చి స్టూడియోకి వచ్చి చేసుకోవడం, నిజంగా చేతిలో బోనం లేకున్నా ఎత్తుకొని అమ్మవారి ముందు ఊరేగి నృత్యం చేస్తున్న ఫీలింగే మనస్ఫూర్తిగా కలుగుతుంది. అతిశయోక్తి కాదు, నిజంగా కూడా ఎదురుగా ఆ దృశ్యమేం లేకపోయినా కూడా అందరూ పాడిన పాటల ద్వారా ఆ ఫీలింగ్ కలుగుతుంది. చాలా మంది అమ్మవారికి బోనం ఎత్తుకొని వాళ్ళు కూడా పెట్టాల్సినవన్నీ శాఖతో సహా, అంటే నైవేద్యం అన్నీ కూడా ఇక్కడ పల్లెంలో పెట్టుకొని, అంటే కొందరికి అది ఆనవాయితీగా వస్తుంది, కొందరికి కేవలం దీని ద్వారానే వెళ్తూ ఉంటారు. మేబీ మీరు అలా వెళ్తూ ఉంటుంటారు, చీర అవి పెట్టి అమ్మవారికి సమర్పించి. మరి మీరు మొదటగా అంటే ఇందులోకి పాటల్లోకి అంటే ముఖ్యంగా అమ్మవారి పాటలే పాడాలని మీకు ఎందుకు అనిపించింది? అలా ఏం లేదు, అంటే కాదు, ఈ బోనంకి కంపల్సరీ ఈ పాటలు పాడాలని ఎలా సెలబ్రేట్ చేస్తారు కూడా ఆ విధంగా ఉంటుంది. బయటికి బోనాల సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లాల్ దర్వాజా దగ్గర, మళ్ళీ బంగారు మైసమ్మ, కట్ట మైసమ్మ దగ్గర, ఉజ్జయిని మహంకాళి గుడిలో ఇక్కడంతా అడుగుతుంటారు ఇవే పాటలు కావాలని చెప్పి. సో ఆ విధంగా చేసుకోవడం. అండ్ సుజాత గారు, మీరు కొత్తగా ఏమైనా స్టార్ట్ చేశారంటే పరిశోధనల్లో? అంటే ఈ మధ్య కాలంలో, అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్కి పాత పాటలు అయిపోతున్నాయి, కొత్త స్టేట్ అయిపోయింది, కొత్త సమస్యలు కొత్త విధంగా ఉంటుంది. మరి దానికి తగ్గటువంటి పాటలు రావాలి అంటే ఇప్పటికి పాత పాటలు ఈ జనరేషన్ కొంత అవసరం లేని పాటలు కూడా ఉంటాయి. మరి ఇప్పుడు కొత్త ఏమన్నా? వీటి కోసమే పరిశోధనలో ఉన్నాను. ఎందుకు అంటే బాగా పాడుతున్న పాటల్ని మళ్ళీ పాడుతూ ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం కొత్త తరం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే చాలా పాటల్ని రాయడం స్టార్ట్ చేశాము. వాటికి కరెక్ట్గా మ్యూజిక్ అనేది సెట్ అయినప్పుడు ఆ పాటలు ఇంకా జనంలోకి చాలా బాగా వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారిని ఇట్లా మన తెలంగాణ ప్రత్యేకత ఏంటంటే గ్రామ దేవతను ఎంత సంతోషంగా మన జీవితంలో ఇప్పుడు పాడుతున్న పాటల్లో మైసమ్మను పిలుస్తూనే పోరిని కూడా పిలుస్తున్నాం. ఈ పాటల్లోనే తన మనసుకు అనిపించిన అన్ని విషయాలను కావాలన్నా కూడా అమ్మవారికి పిలిచి చెప్తే అవుతుంది, అది ఏ పైన అన్నట్టుగా. మొన్న చెప్పినప్పుడు కూడా మీలాంటి పరిశోధకులే చెప్పినప్పుడు ఏంటంటే అమ్మవారు దొంగల అమ్మవారు కూడా ఉంది. అంటే దొంగతనం చేసినవన్నీ అక్కడ పెట్టుకుంటే అమ్మవారు మన దొంగతనం చేసినవి మన దగ్గరే ఉంటాయి అన్నటువంటి అమ్మవారు కూడా ఉన్నారు. కాకపోతే దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం, ఈ సందడి కొనసాగిద్దాం. బట్ అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకు రైట్. మనతో పాటు మాట్లాడేందుకు శ్యామల గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి శ్యామల గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. బోనాలు అనగానే శ్యామల గారు గుర్తొస్తారు మాకు. అవును, చెప్పండి మరి బోనాలకు మీకు ఉన్నటువంటి అవినాభ సంబంధం. బోనం అనగానే గానం, ఖచ్చితంగా బోనంతో పాటు భోజనం ఎంత గుర్తొస్తుందో పాటలు కూడా అంతే అదిగా గుర్తొస్తాయి. ముందుగా దీనితో మీకు ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పి ఆ తర్వాత మా కోసం పాట పాడాలి. పాట ఐ ట్రై మై బెస్ట్. బట్ ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. మీ హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ, మీ హెచ్ఎం టీవీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీకు కూడా అండి బోనాల పండుగ శుభాకాంక్షలు. నిజంగా నాకు అంత మంచి అంటే ఇంత మంచి గౌరవప్రదమైన గా నన్ను ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే బోనం అనగానే నేను గుర్తొచ్చానన్నారు. ఆ విధంగా నేను బోనాల పండుగని అంటే ఆ బోనాలకు రిప్రజెంటేటివ్ గా ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఇంకేంటంటే బోనానికి నాకు మీకు తెలియంది ఏమీ లేదు. బోనానికి నాకు చాలా అభినవభావ సంబంధం ఉంది. నేను గత 24 సంవత్సరాలుగా నేను బోనానికి ఇవ్వడం జరుగుతుంది. సో చాలా సంతోషంగా ఉంది. అందులో ఇంకా ఇప్పుడు ఏంటంటే చాలా మందికి తెలిసిపోయింది బోనాలు అంటే ఏంటి అని. దాంతో ఇంకా గర్విస్తున్నాను. ఇంకా కూడా మన రాష్ట్ర పండుగనే కాకుండా దేశమంతా గర్వించదగ్గేలా మన బోనాల పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి పాడండి. నేను పాట మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటండి? బోనం గానం. మరి బోనం గురించి చెప్పారు. లేదండి, బోనానికి గానానికి డప్పుకు వాయిద్యానికి చప్పుడుకు ఇవన్నిటికి చాలా సంబంధాలు ఉన్నాయి. బోనానికి అంటే లయ భజన, శివుడిని ప్రసన్నం చేయడానికి ఈ గానాన్ని, ఈ లయని, అంటే సృష్టికారకుడు శివుడు కాబట్టి ఆ శివుడు సతి ఇద్దరు ఏకమయ్యి అందరూ కలిసి ఇచ్చేసే ఆ శివశక్తులు గణాదులు బోనాన్ని ఎత్తుకొని ఆ ఆట పాటతోని లయబద్ధంతోని ఆడుతూ బోనాన్ని తీసుకెళ్లడం ఒక సంప్రదాయం. అందులో గానం కూడా ఉంటది. డప్పు వాయిద్యాలు ఎలాగో గానం కూడా
సో ఖచ్చితంగా నేను పాడిన పాటే ఒక ఆల్బమ్ లో పాడిన పాట పాడతాను. ఒక ఆల్బమ్ సాంగ్ లో పాడని పాట. గొడే కబరమై సమ్మకు గండా దీపాలు, భక్తులగా తల్లికి జోడు బోనాలు, ముక్కురమ్మల అమ్మకు ముడుపులు మొక్కులు, మైసమ్మని వేడుకుంటే వేడుతాయి చిక్కులు. అమ్మల గన్న అమ్మ మైసమ్మ, నీ భక్తులను చల్లంగా చూడమ్మ తల్లి. అమ్మల గన్న అమ్మ మైసమ్మ, నీ భక్తులను చల్లంగా చూడమ్మ. ఏంటండి శ్యామల గారు, అసలు ఆల్బమ్ లో పాడిన మీరే పాడడానికి ట్రై చేస్తాను అలా అబద్ధం ఆడేశారు మాతోని. అంటే మీతో 4-5 పాటలు పాడించుకున్నా అసలు తప్పే లేదు, ట్రై చేస్తా అంటారా మాతో మీరు పాడకుండా? మళ్ళీ మీరు పాడిన పాట ఒక లైన్ పాడి వదిలేశారు. నేను పాడిన పాట కాబట్టి డేర్ గా పాడానండి, వేరే వాళ్ళు పాడింది మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్యామల గారు ఫోన్ లైన్ లోకి వచ్చి. నిజంగా మీ అందరికి HM టీవీ కూడా స్పెషల్లీగా, అంటే మన తెలంగాణ కల్చర్ ని ఇంత బాగా ప్రెజెంట్ చేస్తున్నందుకు. నేను చాలా ప్రోగ్రామ్స్ కూడా HM టీవీ వాళ్ళి అంటే చూస్తూ ఉంటాను, HM టీవీ షోస్. చాలా సంతోషంగా ఉంటుంది. తెలుగుకి సంబంధించిన ఈ తెలంగాణకి మన కల్చర్ కి సంబంధించిన మంచి సబ్జెక్ట్స్ మీరు వేస్తుంటారు. ఇలాగే మీ HM టీవీ ఎన్నెన్నో వసంతాలు చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బోనాలు టు ఆల్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్యామల గారు. మరొకసారి మీకు కూడా హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ అండి. ఇక మనం వరంగల్ వెళ్దాం. మన భారతి గారు అండ్ రమేష్ గారు వెయిట్ చేస్తున్నారు ఒక ఊపైన సాంగ్ మనకు అందించేందుకు. భారతి గారు, ఏ పాట పాడబోతున్నారు? నేను ఈ అమ్మవారికి మనము సంతానం కోసం మొక్కుకుంటూ ఉంటారండి. అందరు కూడా సంతానం కలిగితే గనక తోపుడు బండి చేసి పెడతాము, బోనం తెచ్చి పెడతాము, కుచ్చుల బల్లని తీసుకొచ్చి పెడతాము. అట్లానే మట్టి కుండలో బోనం వండుకునే సాంప్రదాయం గురించి పాడబోతున్నాం. సువి సువన్నల్లారా సువన్నల్లారా సువన్నల్లారా, సువని పాడారమ్మ శ్రీరాములంతా రఘురాములంతా. సువి సువన్నల్లారా సువన్నల్లారా సువన్నల్లారా, సువని పాడారంతా శ్రీరాములంతా రఘురాములంతా. కుమారి చేసిన కుదురు ఉందరమే ఓ కుదురు ఉందరము, ఎట్టిన బోనంబు ఏడు కుండల్లా ఓ ఏడు కుండల్లా.
భారతి గారు ఎక్కడెక్కడ అంటే ఏ ప్రాంతాల్లో అంటే భద్రకాళి దగ్గర అక్కడ ఎలా ఉన్నారు, వరంగల్లో ఏ విధంగా కొలువై ఉన్నారు, బెజవాల్లో ఏ విధంగా కొలువై ఉన్నారు, ఏ ప్రాంతాల్లో అమ్మవారు ఏ విధంగా కొలువై ఉన్నారో మీ పాట ద్వారా చాలా చక్కగా తెలియజేశారు భారతి గారు. మరి రమేష్ గారు మీరే సాంగ్ పాడబోతున్నారు. నేను ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో రేణుకా ఎల్లమ్మ పాట ఏ విధంగా బోనాలను సాటి చెప్పినటువంటి పాట. భోగా భాగ్యాలు గలగా బోనము చెయ్యంగా, భోగా భాగ్యాలు గలగా బోనము చెయ్యంగా, బోనాన్ని పూజిస్తూ పొట్టే పెట్టంగా, బోనాన్ని పూజిస్తూ పొట్టే పెట్టంగా, పొట్టు మీదాడింది నాదు, పొట్టు మీదాడింది నాదు, పొట్టు మీదాడింది నాదు, పొట్టు మీదాడింది నాదు, పట్టు చీరే సారే నైవేద్యం పెట్టంగా, పట్టు చీరే సారే నైవేద్యం పెట్టంగా, పూజించా మన తల్లికి మనసారాదేగా, పూజించా మన తల్లికి మనసారాదేగా, చీర మీదాడింది నాదు, చీరంచు మీదాడింది నాదు, చీర మీదాడింది నాదు, చీరంచు మీదాడింది నాదు, రేణుకా ఎల్లమ్మ పందిరి వేయంగా, రేణుకా ఎల్లమ్మ పందిరి వేయంగా, అరే రేణుకా ఎల్లమ్మ పందిరి వేయంగా, రేణుకా ఎల్లమ్మ పందిరి వేయంగా, పందిరి మీదాడింది నాదు, పందిరంచు మీదాడింది నాదు, పందిరి మీదాడింది నాదు, పందిరంచు మీదాడింది నాదు, రేణుకా ఎల్లమ్మ గాజులు తొడుగంగా, రేణుకా ఎల్లమ్మ గాజులు తొడుగంగా, అరే రేణుకా ఎల్లమ్మ గాజులు తొడుగంగా, రేణుకా ఎల్లమ్మ గాజులు తొడుగంగా, గాజు మీదాడింది నాదు, గాజంచు మీదాడింది నాదు, గాజు మీదాడింది నాదు, గాజంచు మీదాడింది నాదు, రేణుకా ఎల్లమ్మ పొట్టే పెట్టంగా, రేణుకా ఎల్లమ్మ పొట్టే పెట్టంగా, రేణుకా ఎల్లమ్మ పొట్టే పెట్టంగా, రేణుకా ఎల్లమ్మ పొట్టే పెట్టంగా, పొట్టు మీదాడింది నాదు, పొట్టచ్చు మీదాడింది నాదు, పొట్టు మీదాడింది నాదు, పొట్టచ్చు మీదాడింది నాదు. ఓకే, అది ఎల్లమ్మ మీద రేణుక ఎల్లమ్మ మీద రమేష్ గారు పాడిన పాట చాలా చక్కగా పాడారు. మరి మన దగ్గర కూడా రేణుక గారు ఉన్నారు. మరి రేణుక గారు ఏ పాట పాడబోతున్నారు? అమ్మవారికి ఏవైతే మనం సమర్పించుకుంటామో నిమ్మదండలు, కళ్ళు శాఖలు అవన్నీ వాటి గురించి నీకోసం ఇవి తెస్తున్నామా అని తలుచుకుంటూ చెప్పే ఈ పాట. నిమ్మదండలేసినాము నీకు మైసమ్మ, మా అన్నదండ నీకమ్మ గండి మైసమ్మ, నిమ్మదండలేసినాము నీకు మైసమ్మ, మా అన్నదండ నీవమ్మ గండి మైసమ్మ, తోడు బోనం ఎత్తుకొచ్చినామే మైసమ్మ, నువ్వు ఆరగించి దీవిస్తే చాలే మైసమ్మ, చూడు బోనం ఎత్తుకొచ్చినామే మైసమ్మ, నువ్వు ఆరగించి దీవిస్తే చాలే మైసమ్మ, అందరికీ దేవతవు అమ్మల కన్నా అమ్మ, గండిపేటలో వెలసిన గండి మైసమ్మ, నీ మైసమ్మ, నిమ్మదండలేసినాము నీకు మైసమ్మ, నీ అండదండ నీవమ్మ గండి మైసమ్మ, నిమ్మదండలేసినాము నీకు మైసమ్మ, మా అండదండ నీవమ్మ గండి మైసమ్మ, అరే జోడు బోనం ఎత్తుకొచ్చినామే మైసమ్మ, నువ్వు ఆరగించి దీవిస్తే చాలే మైసమ్మ, చూడు బోనం ఎత్తుకొచ్చినామే మైసమ్మ, నువ్వు ఆరగించి దీవిస్తే చాలే మైసమ్మ, కొత్త కుండల్ల నీకు బోనాలు చేసుకొని, పాకపోతల జడతలిచ్చి పిండార కోసుకొని,
లేసినాము నీకు దండ నీకమ్మ కాళీ మైసమ్మ దండలేసినాము తల్లి మైసమ్మ దండ నీకమ్మ గండి మైసమ్మ అరే కౌను గోడ మెట్టుకొచ్చినామే మైసమ్మ నువ్వు ఆరగించి దీవిస్తే చాలే మైసమ్మ జోడు కోన మెట్టుకొచ్చినామే మైసమ్మ నువ్వు ఆరగించి దీవిస్తే చాలే మైసమ్మ అందరికీ దేవరము అమ్మల కన్నా అమ్మ గండి పోటలో వెలసిన గండి మైసమ్మ అరే నిమ్మదండలేసినాము నీకు మైసమ్మ అండదండ నీవమ్మ గండి మైసమ్మ దండలేసినాము గండి మైసమ్మ అండదండ నీవమ్మ గండి మైసమ్మ అరే జోడు పోన మెట్టుకొచ్చినామే మైసమ్మ నువ్వు ఆరగించి దీవిస్తే చాలే మైసమ్మ జోడు కోన మెట్టుకొచ్చినామే మైసమ్మ నువ్వు ఆరగించి దీవిస్తే చాలే మైసమ్మ ఆరగించి దీవిస్తే చాలే మైసమ్మ నువ్వు ఆరగించి దీవిస్తే చాలే మైసమ్మ నువ్వు ఆరగించి దీవిస్తే చాలే మైసమ్మ నువ్వు ఆరగించి దీవిస్తే చాలే మైసమ్మ. ఓకే, ఖచ్చితంగా ఆరగిస్తారండి. ఈ అంత బోనం ఎత్తుకొచ్చాను, చక్కగా వచ్చాను, నిమ్మకాయలు కూడా పట్టుకొచ్చామన్నాక ఆరగించకపోతే ఎట్లా అమ్మవారు? ఇక సుజాత గారు, మీరు అమ్మను బజ్జో పెట్టడానికే పాట రాసినట్టున్నారు ఒకటి. మరి మా కోసం ఒకసారి ఆ పాట. అయిపోయింది కదండి. ఆహా, ఇంకా అవ్వలేదండి, ఇంకా టైం ఉంది. ఇంకా కనకదుర్గ పాట పాడాలి. మీరు ఇది కనుక ముందు ఇచ్చారంటే మనం జోష్ పాటతో ఎండ్ చేస్తాం కదా, అందుకోసం. అయితే అమ్మవారిని ఎన్ని రూపాలలోనూ కొలుస్తాము. బోనాల సందర్భంలో ప్రత్యేకంగా గ్రామ దేవతల పేర్లతో చూస్తాం, కానీ అమ్మవారి అంశాలే ఈ రూపాలన్నీ కూడా. అమ్మవారిలోని ఒక్కొక్క అంశం ఒక్కొక్క రూపంగా మనం కొలుస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ పసిమి వన్నెతో పద్మాల కన్నులతో వెలుగొందే వాసవి జోజోలాలి 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 జనని జోజోలాలి జోజోలాలి జనని జోజోలాలి పసిమి వన్నెతో పద్మాల కన్నులతో వెలుగొందే వాసవి జోజోలాలి 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 జనని జోజోలాలి. ఓకే, మొత్తానికి అమ్మవారిని ఆ విధంగా జోజోలాలని జోబెట్టాలి. కాకపోతే ఇప్పుడే పడుకోండి మనం. అందుకే కాకపోతే వచ్చు, వరంగల్లో ఇప్పుడు రమేష్ గారు అదే విధంగా భారతి గారు ఉన్నారు కదా. ఏమండి, ఒక్క 2 minutes లో ఇద్దరు కలిసి ఒక పాటని సెలెక్ట్ చేసుకోండి, పాడేద్దరు. అంతకన్నా ముందు ఇక్కడ ఒక సాంగ్ కానిచ్చేద్దాము. ప్రజ్ఞ అండ్ మయూరి, మీరు ఇద్దరు కలిసి ఒక సాంగ్ పాడతా అన్నారు, ఫటాఫట్. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి భువన చంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత
ఆపాలంటే నీ మాడాల్సి వచ్చిందా? ఆపండి ఆపండి టైం అయిపోతుంటే అందుకే పాటను పాటతోనే ఆపాం. భారతి గారు, రమేష్ గారు, పచ్చి వడ్లు రంచి పరాణి వాసి కాయక నేను పోదు మా ఊరితో కాయక నేను పోదు మా ఊరితో వల్ల జడు నిమ్మల్లు మా ఊరితో వల్ల జడు నిమ్మల్ల తడ సౌనాల బావి జడు నిమ్మల్ల తడ సౌనాల బావి కడ సత్యపు దండు చాలా చక్కగా పాడారండి. ఇక చివరిగా ఒక మెడ్లీ రేణుక ఫస్ట్ నుండి మీరు ప్లాన్ చేస్తున్నారు, ఇది ఇవ్వకపోతే ఇక ఊరుకోరు, అందుకే లాస్ట్ 2 minutesలో మెడ్లీ ఇచ్చాను. ఫటాఫట్. రావా రావా ఎల్లమ్మకో రావుల పరిష ఎల్లమ్మకో 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 రావా రావా ఎల్లమ్మకో రావా రావా ఎల్లమ్మకో రావా రావా ఎల్లమ్మకో రామా రామా ఎల్లమ్మకో రామా రామా ఎల్లమ్మకో రావుల పరిష ఎల్లమ్మకో రావా రావా ఎల్లమ్మకో రావుల పరిష ఎల్లమ్మకో అరే అడ్డడు అడ్డడు ఎల్లమ్మకు అల్లిన జడలే ఎల్లమ్మకు ఎల్లమ్మకు అల్లిన జడలే ఎల్లమ్మకు ఎల్లు 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 రావే ఎల్లమ్మ మా తల్లి కన్న రావే ఎల్లమ్మ ఎల్లు ఎల్లు రావే ఎల్లమ్మ మా తల్లి ఎల్లు రావే ఎల్లమ్మ ఎల్లు 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 రావే ఎల్లమ్మ మా కన్న తల్లి రావే ఎల్లమ్మ ఎల్లు 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 రావే ఎల్లమ్మ మా తల్లి ఎల్లు రావే ఎల్లమ్మ తీగవారే అమ్మరేనుకో నాయి రేణుక ఏమేమి తీగవారే అమ్మరేనుకో నాయి రేణుక అమ్మరేనుకో నాయి రేణుక ఏమేమి తీగవారే అమ్మరేనుకో నాయి రేణుక బంగారు గున్నవనమే ఎల్లమ్మ బయలెల్లి వస్తున్నదే ఎల్లమ్మ ఎల్లమ్మ బయలెల్లి వస్తున్నరే ఎల్లమ్మ కూరగన్లు వస్తున్నరే ఎల్లమ్మ బయలెల్లి రామమ్మో ఎల్లమ్మ కూరగాళ్ళు వస్తున్నారే ఎల్లమ్మ బయలెల్లి రావణ్ణో ఎల్లమ్మ తల్లో మాయలో ఎల్లు 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 రావే ఎల్లమ్మ మగన్న తల్లి రావే ఎల్లమ్మ ఎల్లు ఎల్లు రావే ఎల్లమ్మ మా తల్లి రావే ఎల్లమ్మ లాయిరే 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 మా తల్లి దుర్గమ్మ ఎల్లాయిరే లాయిరే 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 మా తల్లి దుర్గమ్మ లాయిరే 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 మా తల్లి దుర్గమ్మ లాయిరే 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 మా తల్లి దుర్గమ్మ ఎల్లాయిరే లాయిరే ఆదిశక్తిని నేనే అన్నపూర్ణను నేనే ఆదిశక్తిని నేనే అన్నపూర్ణను నేనే అమ్మా శక్తిమాత, అమ్మా శక్తిమాత, మిమ్మల్ని ఆపాలంటే నాకు భయం వేస్తోంది. ఇప్పుడు నేను ఆపలేకపోతే నన్ను వీళ్ళు ఆపుతారు. ఓకే,
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. స్టూడియోకి వచ్చి చక్కగా మీ పాటలు వినిపించి మా వ్యూవర్స్ని అలరింపజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మరి సికింద్ర బోనాలు, మీరు జోలపాట పాడినా మేము లేపేశాము. మరి మెలకుతో ఉండాలి, ఎందుకంటే రేపు మనందరం వెళ్తాం కదా అక్కడికి. సో అండ్ థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. సుజాత గారు, మయూరి అండ్ ప్రజ్ఞ, రేణుక, నళిని గారు థ్యాంక్ యూ అండి. అండ్ వరంగల్లో ఉన్నటువంటి భారతి గారు అండ్ రమేష్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఫోన్ కాలర్గా మనకు వచ్చిన శ్యామల గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనకన్నా కాస్త టైం మధ్య మధ్యలో రెస్ట్ వచ్చింది, కానీ కృష్ణ గారికి అసలు రెస్టే లేదు, డోలు వాయిద్యకారులు. కృష్ణ గారు మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్ బోనం గానం. చూస్తూనే ఉండండి HM TV.